హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఈ యొక్క మెథడ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై గాస్ జోర్డాన్ మెథడ్. సో దీనికి సంబంధించిన మన ఎగ్జామ్లో 10 మార్కులకు అడగడం జరుగుతుంది. ఓకే, మరి చూద్దాం. ఇన్వర్స్ని కనుక్కోవాలి, ఖచ్చితంగా గాస్ జోర్డాన్ మెథడ్ని ఉపయోగించాలి. ఇంటర్లో చేసాం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్, అలా చేయకూడదు. ఓకేనా? ఎస్, మరి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ అంటే మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆ మ్యాట్రిక్స్ని ఇలా రాసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ లాగా. ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్సే. మన గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 అంటే 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ని కూడా 3/3 మ్యాట్రిసెస్ కానీ తీసుకోవాలి. అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? సరే, ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా చేసేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్సే, మన గివెన్ మ్యాట్రిక్స్ 1 1 3 1 3 -3 -2 -4 రఫ్లో చెప్తుంది. ఏ ఇట్లనే రాస్తున్నాయి. ఇక్కడున్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేయాలంటే నువ్వు అరేంజ్మెంట్ చేయాలి. అంటే R1 ఇది R2 R3, R1ని ఉపయోగించుకుని R2 R3ని 0 చేయాలి. అదేవిధంగా R2ని ఉపయోగించుకొని R1 R3ని 0 చేయాలి. అదేవిధంగా R3ని ఉపయోగించుకుని R1 R2ని 0 చేస్తే అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇలా మార్చిన తర్వాత ఏ యొక్క ఇన్వర్స్, ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి 1/a అవుతుంది. అంటే I/a ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ బి అట్లనే ఉంటుంది. I ఇంటూ 1/aని ఏ ఇన్వర్స్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు బి I ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఏ ఇన్వర్సే వస్తుంది. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్తో అయినా నువ్వు మల్టిప్లై చేయి, మిగిలిన మ్యాట్రిక్స్ వస్తుంది. నువ్వు ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని ఐతో మల్టిప్లై చేసినా, ఐ మ్యాట్రిక్స్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసినా నీకు ఏ ఇన్వర్సే వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా? ఇక్కడ కొత్త మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ R1ని ఉపయోగించుకుని R2 R3ని 0 చేస్తాం కదా, అదే ఆపరేషన్ ఇక్కడ కూడా చేయాలి. అప్పుడు ఈ 1 0 0 0 1 0 0 0 1లు ఉండవు, కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది, కొత్త ఎలిమెంట్స్ వస్తాయి. అప్పుడు దాన్నే ఇన్వర్స్ అని చెప్పచ్చు. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇస్ బి అని చెప్పచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూడండి. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3, అదేవిధంగా 1 3 -3, అదేవిధంగా -2 -4 -4. ఓకే, సరే. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నాను. The above matrix can be written as, the above matrix can be written as ఎలా రాస్తాము? ఇందాక చెప్పా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. ఈ మెథడ్లో వర్కింగ్ రూల్ ఇది. ఓకేనా? నువ్వు ఇన్వర్స్ని కనుక్కోవాలంటే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం రోస్ని మాత్రమే ఆపరేట్ చేయాలి. అండ్ యూజింగ్ రో ఆపరేషన్స్, రో ఆపరేషన్స్ని ఉపయోగించుకోవాలి. ఓకే, అదేవిధంగా ఆల్సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ, అంటే మన గివెన్ మ్యాట్రిక్స్ని ఆల్సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ, దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము? ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా నేను కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? సరే, మరి చూద్దాం. ఇప్పుడు
R1ని ఉపయోగించుకొని R2 R3ని 0 చేయాలి. చూడండి, సో R1 అంటే 1ని ఉపయోగించుకొని R2 R3ని 0 చేయాలి. ఇది R1 R2 R3. ఎస్, నువ్వు ఫస్ట్ దేన్నైతే 0 చేయాలో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. ఓకేనా? సరే, R2ని 0 చేయాలి, R3ని చేయాలి. ఎస్, సో ఇప్పుడు ఫస్ట్ ఇది రాసేద్దాం. సో A ఈజ్ ఈక్వల్ టు A3/3 ఈజ్ ఈక్వల్ టు I3/3 ఇంటూ A3/3. ఎస్, మీరు గమనిస్తే IA ఈజ్ ఈక్వల్ ఏ, ఇది రిజల్ట్ మనకు తెలుసు. AI ఈజ్ ఈక్వల్ టు IA ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? సో దాన్ని ఐడెంటిటీ యాక్సియం అంటాం. ఓకే, సరే. ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్స్ నోట్ చేద్దాం. 1 1 3. అదేవిధంగా 1 3 -3. సో -2 -4 -4. ఓకే, సరే. సో ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. ఇంకా ఏ ఇది ఇట్లనే రాసేద్దాం, అది అట్లనే ఉండనివ్వండి. ఇక్కడ కొత్త మ్యాట్రిక్స్ బి వస్తుంది, ఇక్కడ ఐ వస్తుంది. ఎస్, ఇప్పుడు నేను ఈ మ్యాట్రిక్స్కి ఏ రో ఆపరేషన్స్ అప్లై చేస్తానో సేమ్ దీనికి కూడా అప్లై చేయాలి. ఎస్, నువ్వు R1ని ఉపయోగించుకుని R2 R3ని 0 చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకుని దేన్ని 0 చేయాలి? R2ని R3ని. అది రాసుకో. ఫస్ట్ R2ని 0 చేయాలి. ఓకే, ఇంప్లైజ్. ఇప్పుడు ఇక్కడ స్పేస్ వదిలేసి సేమ్ ఇదే రో అంటే R2ని రాయి, మైనస్ సబ్ట్రాక్షన్ చేయి. ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు గాజు చూడన్నా సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ దేన్ని ఉపయోగిస్తున్నావు? R1ని ఇక్కడ రాసుకో. అది ఇక్కడ స్పేస్ వదులుకో, 1 లైన్ స్పేస్. ఆ స్పేస్లో నీకు 2నో 3నో అట్లా వస్తుంది. ఓకేనా? సరే, నువ్వు నెక్స్ట్ R3ని 0 చేయాల. R3 రాసుకో, సేమ్ ఇదే ఇక్కడ రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి. దేన్ని ఉపయోగిస్తున్నా ఇక్కడ రాసుకో, R1. ఓకేనా? ఇప్పుడు ఈ గ్యాప్లో ఏమొస్తాయి ఒకసారి చూద్దాం. రఫ్లో చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు R1 రాసుకో 1, అదేవిధంగా R2ని రాసుకో 1. ఎస్, ఇప్పుడు నువ్వు R1ని ఉపయోగించుకుని R2ని 0 చేయాలి. మీరు గమనిస్తే ఫస్ట్ నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R1. R1లో కాన్స్టెంట్ నంబర్ ఏంటి? 1. దానితో క్రాస్ మల్టిప్లై చేయి. క్రాస్ మల్టిప్లై ఉపయోగించేది R1, 1 ఇంటూ R2 మైనస్ చేయాలని చెప్పాను. -1 ఇంటూ R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R2 అంటే 1 మైనస్ R1 అంటే 1, కాబట్టి R2 మైనస్ R1. ఓకేనా? సరే, కొంతమంది సార్ AD మైనస్ BC అంటుంటారు. AD మైనస్ BC కాదు నేను అప్లై చేసేది. డెట్ కనుక్కునేటప్పుడు అయితే 2/2 మ్యాట్రిసెస్కి AD మైనస్ BC, నేను దాన్ని అప్లై చేయలే. దేన్నైతే యూజ్ చేస్తున్నా దానితో క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాను. ఓకే, సరే. నెక్స్ట్, ఇప్పుడు R1ని ఉపయోగించుకుని R3ని 0 చేయమన్నాను. R1 రాసుకో 1, R3 రాసుకో -2. ఎస్, ఇప్పుడు నువ్వు R3ని 0 చేయాలి. ఈ రెండింటికి ఒక్క మైనస్ ఉంటే యాక్చువల్గా నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్ వస్తుంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మైనస్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఎవరిని ఉపయోగిస్తున్న? R1ని ఉపయోగించుకుని R3ని 0 చేయాలి. మరి కాన్స్టెంట్ ఎవరు? R1లో 1తో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 ప్లస్ మైనస్ ఫార్ములాలో ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది. 2R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే ఎంత? -2 ప్లస్ 2 ఇంటూ R1 అంటే ఎంత? 1. -2 ప్లస్ 2 ఏమైంది? 0. కాబట్టి దాన్ని ఇక్కడ రాస్తున్న R3 ప్లస్ 2R1. ఓకేనా? ఎస్, ఇప్పుడు నేను ఏవైతే ఆపరేషన్ చేశానో ఆ ఆపరేషన్స్ని రఫ్లో చేసి మళ్ళీ కొత్త మ్యాట్రిక్స్ వచ్చేలాగా చేస్తాను. ఓకేనా? ఇక్కడ రెండిటికి ఆపరేషన్ నువ్వు చేయాల్సిందే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్లో. మరి చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే నేను R1 రోని ఆపరేట్ చేయలేదు. రెండిట్లో R1 రోని అలానే రాసుకో. ఏముంది? 1 1 3. ఇక్కడ ఏముంది? 1 0 0. ఓకే, మరి నేను దేన్ని ఆపరేషన్ చేసిన? R2ని R3ని.
మరి R2ని ఏం చేశాను, R2లో నుంచి ఇందులోంచి ఇది తీసేసాను. ఓకేనా. సో డైరెక్ట్గా నువ్వు ఇక్కడ చేసేయచ్చు. ఇక్కడ 2 కానీ 3 కానీ అట్లా ఏం లేవు. నువ్వు డైరెక్ట్గా R2లో నుంచి R1 తీసేసేయి. చెప్పు. 1 - 1 0, 3 - 1 +2, -3 -3 సార్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి -6. ఓకేనా. సరే అదే ఆపరేషన్ దీనికి అప్లై చేయి. ఇది R1 R2 - R1 కదా. 0 - 1 అంటే -1, 1 - 0 అంటే 1, 0 - 0 అంటే 0. ఓకేనా. సరే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ R3ని ఏం చేసిన, R3 అదేవిధంగా 2R1ని యాడ్ చేసేసింది. ఆ రెండింటిని యాడ్ చేసి R3 రాసుకో. ఫస్ట్ దీని కథ చూద్దాం. R3 అంటే -2 -4 -4. ఓకే ప్లస్ చేద్దాం, అడిషన్ చేద్దాం. 2R1 R1ని 2తో మల్టిప్లై చేయండి. 2 1s 2, 2 1s 2, 2 3 6. రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నప్పుడు నువ్వేం సింబల్స్ చేంజ్ చేయనక్కర్లే, డైరెక్ట్గా యాడ్ చేసుకో. -2 ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంటుంది 0, -4 +2 ఇక్కడ ఏం లేదంటే ప్లస్సే ఉండేది. -4 +2 అంటే -2. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉండి సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. ఓకే. -4 + 6 అంటే +2 సార్. ఇక్కడ అంటే 6 - 4 అంటే +2 కాబట్టి 0 -2 ఓన్లీ 2 ఇక్కడ. ఎస్. ఇప్పుడు నేను అదే ఆపరేషన్ని ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేస్తాను. ఎస్ మీరు గమనిస్తే R3 రోని ఫస్ట్ రాసుకో. 0 0 1. R1ని 2తో మల్టిప్లై చేయి. 2 0 0 యాడ్ చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా. 0 + 2 2, 0 + 0 0, 1 + 0 అంటే 1. కాబట్టి 2 0 1. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు R2ని ఉపయోగించుకుని R1ని R3ని 0 చేయాలి. అదే ఆపరేషన్ దీనికి కూడా అప్లై చేయాలి. ఓకే. ఎస్. ఓకే చూడండి. ఇప్పుడు నేను దేన్ని 0 చేయాలి, R1ని R3ని 0 చేయాలి. అదే కీ పాయింట్. దేన్ని ఉపయోగిస్తున్న R2 అవి తెలిస్తే చాలు. R1 నేను చెప్పాను సింపుల్ టెక్నిక్. R1 మళ్ళీ సేమ్ ఇదే ఇక్కడ రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. R2 మళ్ళీ నువ్వు R3ని చేయాలా కాబట్టి R3 ఇంప్లైస్ మళ్ళీ ఇక్కడ R3నే రాసుకో, మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. ఓకే. ఇప్పుడు రఫ్లో చెక్ చేసుకో. ఇక్కడ R1 అంటే 1, R2 అంటే 2. ఎస్. ఇప్పుడు R2ని ఉపయోగించుకుని R1ని 0 చేయాలి. ఓకే. ఇప్పుడు దేన్ని నువ్వు 0 చేయాలి, R1ని. దేన్ని ఉపయోగిస్తున్న R1 R2లో కాన్స్టెంట్ ఎవరు, 2. ఆ 2తో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ 2R1 సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాను, -1 × R2. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 2 × R1 అంటే 1, -R2 అంటే 2 -2 కాబట్టి సో 0 అయిపోయింది. 2R1 - R2. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నువ్వు R3ని 0 చేయాల. R2 రాసుకో ఫస్ట్, R3 రాసుకో -2. ఇప్పుడు 2 2 ఒకే టేబుల్లో ఉంది కదా. సో సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం దీన్ని 1 1 రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ పెట్టుకో. ఒక మైనస్ ఉంటే రెండింటికి ప్లస్ అని చెప్పాను. ఓకే వేసుకో. ఇంకేం చేయాలా, ఇక్కడ ఉపయోగించేది ఎవరిని, ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టుకో. రెండు ఒకటే, ఎట్లయినా చేయొచ్చు మీరు. 2R2 + 2R3 అయినా చేయొచ్చు. ఓకేనా. సరే కాబట్టి నేనేం చెప్తానంటే సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం ఇట్లా చేసుకోండి. ఇప్పుడు యూజ్ చేసేది ఎవరిని, R3నా R2నా, R2లో కాన్స్టెంట్ ఎవరు, 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R3 మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, 1 × R2. అదే డౌట్ ఉంటే చెక్ చేసుకుంటావా. R3 అంటే ఎంత, -2 ప్లస్ R2 అంటే ఎంత, 2. -2 + 2 0 అయిపోతుంది. ఓకే. ఎస్. కాబట్టి సో ఇది అన్నమాట. ఫస్ట్ నేను దేన్నైతే ఆపరేషన్ చేయలేదో ఆ రోని అట్లనే రాసేసుకుంటాను.
ఓకేనా. నేను R1ని ఇక్కడ ఇది కదా, R1ని R3 చేశాను, R2 రోని చేయలేదు. R2 రోని అలానే రాసుకో, 0 2 -6. అదేవిధంగా చెప్పండి, -1 1 0. ఎస్, ఇప్పుడు R1 R3 చేశాను, దీనికి ఈ రెండు ఆపరేషన్స్ చేయాలి, దీనికి కూడా ఆ రెండు చేయాలి. ఎస్ చెప్పండి, 2R1ని 2తో మల్టిప్లై చేయి, 2 2 2 3 6. సబ్ట్రాక్షన్ చేద్దాం, R2 రాసుకోండి, 0 2 -6. రెండింటిని ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు 2 - 0 అంటే 2, +2 - 2 0, +6 +6 12 అవుతుంది సార్. ఓకేనా. ఎస్, కాబట్టి సో 2 0 12. నెక్స్ట్ సేమ్ అదే ఆపరేషన్ని ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేద్దాం. చెప్పండి, దీనికి 2R1ని 2తో చెప్పు, 2 0 0 -R2 రో రాసుకో, సబ్ట్రాక్షన్ చేయాలి, సింబల్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుద్ది, ప్లస్ మైనస్ ఇక్కడ 0, 2 +1 ఇక్కడ, ఓకే, -1 కాదు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి, 2 + 1 3, 0 -1 అంటే -1, 0 -0 అంటే 0ని, కాబట్టి 3 -1 0. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే R3ని ఏం చేశాను, R3ని R2ని యాడ్ చేశాను, డైరెక్ట్గా చేయొచ్చు. ఇది R2 సార్, ఇది R3, రెండింటిని యాడ్ ప్లస్ చేయాలి. ఓకేనా. 0 + 0 0, 2 - 2 0, -6 + 2 అంటే -4 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ R3 + R2 ఈ రెండింటిని యాడ్ చేయాలి, 2 - 1 +1 అవుతుంది, 1 + 0 ఆర్ 0 + 1 1, 0 + 1 1. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు R3ని ఉపయోగించుకొని R1ని అదేవిధంగా R2ని 0 చేయాలి. ఓకేనా. ఎస్, ఏం చెప్పాను లాజిక్, దేన్నైతే 0 చేస్తున్నా ఫస్ట్ దాన్ని రాసుకో. నేను R1ని చెయ్యాలి, R1 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. నెక్స్ట్ R2ని 0 చేయాలి, R2ని రాసుకో, అదేవిధంగా యూజ్ చేసేది రాసుకో. ఇప్పుడు రఫ్లో చెక్ చేసుకో, ఇక్కడ ఏమొస్తాయి అనేది ఒకసారి ఎస్, R3ని ఉపయోగించుకొని నేను R1ని R2ని 0 చేయాలి. ఎస్, R1ని చేస్తున్నా ఫస్ట్. చూడండి 6 12 ఒకే టేబుల్లో ఉన్నాయి, 6 1 6 2 టైమ్స్, ఇవి పక్కన పెట్టుకోండి. ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ప్లస్ అవుద్ది. ఇక్కడ నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు చెప్పండి, R3ని కదా ఇక్కడ నువ్వు రాయాల్సింది, R3ని రాసుకోవాలి. R1 రాశాను 12, R3 -4. ఓకే, సో 4 1s 4 3 టైమ్స్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుద్ది. ఎస్ చెప్పండి, ఇక్కడ యూజ్ చేసే దేన్ని, R3లో కాన్స్టెంట్ ఎవరు, 1తో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R1 ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోతే 3 ఇంకా R3. డౌట్ ఉంటే చెక్ చేసుకో, R1 అంటే 12 + 3 × R3 అంటే -4, 12 - 12 0 అవుతుంది. ఓకేనా. ఎస్, కాబట్టి ఆ ఆపరేషన్ ఇక్కడ రాస్తున్నా, R1 + 3R3. నెక్స్ట్ R3ని ఉపయోగించుకుని ఇప్పుడు R2ని 0 చేయాలి. ఎస్, R2 రాసుకోండి -6, R3 రాసుకోండి -4. ఎస్, గమనించండి, ఎప్పుడైనా ఈ రెండింటికి రెండు మైనస్లు ఉంటే మైనస్ మైనస్ ప్లస్, ఆపరేషన్లో మైనస్ ఉంటుంది అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 2 3 టైమ్స్ 2 2 టైమ్స్. ఓకేనా. ఇప్పుడు క్లోజ్ చేసుకోండి. ఇది ఇక్కడ ఉపయోగించేది ఎవరిని, R3లో కాన్స్టెంట్ ఎవరు, 2తో క్రాస్ మల్టిప్లై చేయండి, 2R2 మైనస్ ఇంకా 3R3. డౌట్ ఉంటే చెక్ చేసుకో, 2 × R2 అంటే ఎంత, -6, -3 × R3 అంటే ఎంత, -4, -12 ప్లస్ 4 3 12 0. కాబట్టి సో నేను ఇక్కడ 2R2 - 3R3 రాస్తాను. సో ఫైనల్గా ఈ ఆపరేషన్ చేస్తే మన ప్రాబ్లం 95% కంప్లీట్ అవుతుంది. మరి చూద్దాం.
ఎస్, ఇక్కడ నేను R3 రోని ఆపరేట్ చేయలేదు, ఆ మ్యాట్రిసెస్ని అట్లా థర్డ్ రోని అట్లనే రాసేస్తున్నాను. థర్డ్ రో ఏంది 0 0 -4 రాసేయండి. ఇక్కడ 1 1 1 ఈ ఆపరేషన్ చేద్దాం. సో R1 కావాలంటే R1 రోని రాసుకోండి ఫస్ట్ 2 0 12 ఓకే, ప్లస్ 3 R3ని 3తో మల్టిప్లై చేయి. 3 × 0 0 3 4 12 మైనస్ ఉంది, ప్లస్ ఉంది ఇక్కడ, కాబట్టి యాడ్ చేయాలి. 2 + 0 2 0 + 0 +12 -12 క్యాన్సిల్ 0, కాబట్టి 2 0 0. అదే ఆపరేషన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. చూడండి, R1 రోని రాసుకోండి 3 -1 0. అదేవిధంగా R3ని 3తో మల్టిప్లై చేయి. 3 3 3 రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలా, అవునా? ఇక్కడ 0 రానవసరం లేదు. ఓకే, ఎస్, కాబట్టి యాడ్ చేయాలి. 3 + 3 6 3 - 1 +2 0 + 3 అంటే 3నే 6 2 3. నెక్స్ట్ మరి ఇప్పుడు R2 రో కావాలి. R2 రోని ఏం చేసాను, 2 R2 -3 R3 అంటే R2 రోని 2తో మల్టిప్లై చేయి. మళ్ళీ దీనికి అప్లై చేద్దాం. 0 2 2 4 2 6 12 మైనస్ చేద్దాం. R3ని 3తో మల్టిప్లై చేయి. 0 0 3 4 12 రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి. -12 + 12 0 4 - 0 4 0 - 0 అంటే 0 0 4 0. ఓకేనా? అదే ఆపరేషన్ని నువ్వు ఇక్కడ చేసేసి చెప్పు. R2 రోని రాసుకో. R2ని 2తో మల్టిప్లై చేయి. -2 2 0 -2 2 0 3 R3ని 3తో మల్టిప్లై చేయి. 3 3 3 సబ్ట్రాక్షన్ చేయి. మైనస్ మైనస్ అంటే -2 -3 -5 2 -3 -1 0 -3 అంటే -3, కాబట్టి -5 -1 -3. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకా చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని 1లు వచ్చేస్తే అప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. అంటే R1ని బై 2 చేయి, R2 బై 4 చేయి, R3 బై -4 చేయి, అప్పుడు 1 వచ్చేస్తుంది. ఓకే, సో R1 gives R1 by 2, R2 gives R2 by 4, R3 gives R3 by -4. సో దీనికి ఎలాంటివి చేశానో దీనికి కూడా అదే విధంగా చేయాలి. ఓకే, చూడండి, 2 by 2 1, 0 by 2 0, 0 by 2 0. దీన్ని 4తో డివైడ్ చేయండి. 0 by 4 4 by 4 0 by 4 0 by ఎనీథింగ్ 0నే, కాబట్టి ఇక్కడ -4 by -4 ప్లస్ అవుతుంది. సేమ్ మీరు దీన్ని కూడా అప్లై చేయాలి. R1 by 2 అవునా, 6 by 2 అంటే 3, 2 by 2 1, మళ్ళీ 3 by 2 ఫ్రాక్షన్లో వస్తుంది కొన్నిటికి, అట్లనే రాసుకోవాలి. నెక్స్ట్ R2ని బై 4 చేసా అంటే -5 by 4, అదేవిధంగా -1 by 4, అదేవిధంగా -3 by 4. R3ని బై -4 చేయండి అంటే 1 by -4 అంటే -1 by 4 -1 by 4 -1 by 4 ఇంటూ పక్కన ఏ ఉంటుంది. మీరు గమనిస్తే ఇప్పుడు ఇది క్యాపిటల్ I. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను సంథింగ్ B × A లాగా రాసుకుంటున్నాను. మనం గివెన్ మ్యాట్రిక్స్ని ఇట్లా కన్వర్ట్ చేయాలని చెప్పి చేసేసాం. ఇక్కడ ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? కాబట్టి మీరు గమనిస్తే ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు ఇదే అనమాట, B కదా ఇది, ఎస్ BA లాగా. దేర్ఫోర్ ద ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ A ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు ఇది రాసేయండి 3 1 3 by 2, అదేవిధంగా -5 by 4 -1 by 4, అదేవిధంగా -3 by 4 -1 by 4 -1 by 4 -1 by 4. ఓకేనా? ఇట్లా చేయాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.